ఒక రోజున ఒక వ్యక్తి ప్రార్థన చేస్తా ఉన్నాడంట. ఒక గదిలో ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నాతో మాట్లాడండి అని. మాట్లాడమని చాలా ప్రార్థన చేస్తా ఉంటే కొద్ది రోజుల వరకు సమాధానం రాలేదు. జాగ్రత్తగా వినండి మాట. కొద్ది రోజుల వరకు సమాధానం రాలేదు. తర్వాత తన కుటుంబంలో ఆ గదిలో ప్రార్థన చేస్తా ఉంటే సడన్గా ఒక వెలుగు ప్రత్యక్షమైంది. ఆ వెలుగు ప్రత్యక్షమైతే ఆ వెలుగుని ఈ వ్యక్తి చూడలేకపోతా ఉన్నాడు. కళ్ళు తెరుస్తున్నాడు, కానీ ఆ వెలుగు తన కళ్ళను చాలా విపరీతంగా వెలుగు ద్వారా చూడలేక మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా ప్రభువా అని అడుగుతున్నాడు. కుమారుడా, అయ్యా నీ పనికి వచ్చాను, నిన్ను నమ్మి వచ్చానయ్యా, నాకు సహాయం చెయ్యండి అయ్యా అని ఈ మోకాళ్ళు వేసిన వ్యక్తి ఆ వెలుగుతో మాట్లాడుతున్నాడు. ఆ వెలుగే తన ప్రభు అని నమ్మి, ప్రభువా నా జీవితాన్ని మార్చండి, నా జీవితంలో ఒక మేలుకరమైన కార్యం చేయండి అని ఈ వ్యక్తి ఆ వెలుగును చూస్తూ చూడలేక కళ్ళు మూసుకుంటూ తెరుస్తూ ఆ వెలుగుతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రభు అన్నాడు, ఇదిగో నీ ఇంటి ముందు చూడు అన్నాడు. అయ్యా చూశానయ్యా. ఏముంది నీ ఇంటి ముందు? అయ్యా ఒక రాయి ఉందయ్యా, దాన్ని నువ్వేం చేయాలి తెలుసా, దాన్ని కొంత దూరం వరకు నీ చేతులు తొయ్యాలి అన్నాడు. ఈ ప్రార్థించిన వ్యక్తికి ఏం అర్థం కాల. ఆలోచించాడు, నేను ఆ రాయిని తొయ్యడమా? ఆ రాయి చాలా పెద్దది, కొండ వంటి రాయి లాంటిది, ఆ యొక్క పరిచర్యకు ముందుగా ఉంది. ప్రభు ఏం చెప్పాడంటే ఆ వెలుగు నుంచి ఈ రాయిని తొయ్యి అన్నాడు. ఈ వ్యక్తి మాట్లాడకుండా అలాగే ప్రభువా అని ప్రార్థన ముగించుకొని ఇక ప్రతిరోజు ఏం చేస్తామనంటే తన పని తన బాధ్యత అయిపోయిన తర్వాత ఆ రాయి దగ్గరికి వెళ్ళి నెట్టడం ప్రారంభిస్తున్నాడు. ఒక మానవుడు ఒక రాయిని తోయడం కష్టమా సులువా? అది కదులుతుందా? రోజు ట్రై చేస్తున్నాడు. వారమైంది, నెల అయింది, కనీసం ఒక అంగుళం కూడా కదలట్లేదట. నా నీకో తగ్గించుకో, ఒక ఇంచు ఒక అంగుళం కూడా కదలలేదట. ఇంకా తగ్గించాలి, ఇది ఎఫెక్ట్ తగ్గించాలి, రేట్ తగ్గించు. అప్పుడు ఇతను అనుకుంటున్నాడట, ఏంటి ప్రభు చెప్పిన మాట ప్రకారంగా నేనే ఈ పని చేస్తున్నాం కదా, అసలు రాయి ఎందుకు కదలట్లేదు? దేవుడు అసలు ఏంటి నాకు చెప్పింది, నాకు చెవుడేనా వచ్చిందా, లేకపోతే నాకు ఇంకో మాట వినపడిందా? అసలు ఇలాగా కార్యం జరగకపోతే ఒకడు వస్తాడు కదా లోపలికి, సూపర్. ఆడు వచ్చి వెంటనే ఏమన్నా లేసా, ఊరుకో నీ వల్ల ఉద్దిట రాయి జరపడం, చెప్పే ఆయనకి తీరం లేదు, ఈయన నీకు తీరం లేదు. లోపల నుంచి ప్రాణం అపవాదిగాడు లోపల నుంచి ఇంకొక కోణం నుంచి మాట్లాడుతున్నాడు. అలాగే చెప్తాడు, నువ్వు అలా చేసినట్టు ఉండాలి అంతే. ఎందుకు నీ బలం అంతా వాడుకుంటావు? నీ బలం అంతా, నీ శక్తి అంతా, నీ సమయం అంతా ఆ రాయి దగ్గర ఎందుకు తోస్తున్నావు? అది కదలదో, నువ్వేమో ఆ పని నీకు పూర్తి అవ్వదు. ఎందుకు అలా రాయి దగ్గర ఉండిపోయావు అని లోపల నుంచి ఒకడు మాట్లాడుతున్నాడట. ఇతను అనుకున్నాడు, నిజమే కాబోలు, అందరిలాగా అలాగ తోసినట్టు యాడ్ చేస్తే సరిపోద్ది కదా, ఎందుకు నా బలం, నా సమయం, నా జ్ఞానం, నా ఆలోచన, నా కుటుంబం అంతా ఎందుకు రాయి దగ్గర? ఆయన ఏదో చెప్పాడని ఆ రాయి దగ్గర నేను ఎందుకు ఉండాలి అనుకుని లోపలికి ఆల్రెడీ ఆ మాట ఏమైపోయిందంటే పనిచేయడం ప్రారంభించింది. ఇలాగూ కొద్ది రోజులు అయిందంట. కొద్ది రోజులు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, బలంగా రోజు తోసినెత్తి ఇప్పుడు ఏమైతే ఆ మాట మాట్లాడిన తర్వాత జస్ట్ చేసి వెళ్ళిపో అంటున్నాడు. ఇదన్నా కదులుతుంది, మాత్రం అది మాత్రం అసలు కదలలేదు. కొద్ది రోజుల తర్వాత మరలా ప్రార్థన చేస్తామనంట. మరలా ప్రభు ప్రత్యక్షమయ్యాడు. మరలా ప్రత్యక్షమైతే ఈ వ్యక్తి అడుగుతున్నాడట, ప్రభువా నాకు ఎందుకు ఈ అసాధ్యమైన రాయి పెట్టావు? నాకు నువ్వు ఇది జరుగుద్దా? అసలు నా బలం ఎంత, దాని బలం ఎంత, దాని శక్తి ఎంత, నా శక్తి ఎంత, నా జీవితం ఎంత, దాని జీవితం ఎంత, నేను ఈ యొక్క రాయిని ఎలా కత్తాను, నేను ఎలాగిచ్చావయ్యా బాధ్యత అని ప్రభుతో ప్రశ్న వేసి మాట్లాడుతున్నాడు వ్యక్తి. మాట్లాడుతూ ఉంటే వెంటనే ప్రభు అన్నాడట, బాబు కుమారుడా, చెప్పండి ప్రభువా అంటే, కుమారుడా నిన్ను తోయమన్నాను అంతే. నేను ఒక విశ్వాసం గల కార్యం చెప్పాను, అది కదులుతుందా లేదా అని కాదు, నీవు తోయడానికి నీకు ఒక ఆజ్ఞ ఇచ్చాను. జాగ్రత్తగా ఆలకించండి. ప్రభు అన్నాడు, తోయడానికి నీకు ఆజ్ఞాపించాను. అది జరుగుతుందా లేదా అన్న విషయం చాలా రోజులు నువ్వు చాలా నీ శక్తికి మించే పనిచేసావు, శక్తికి మించే నీవు ప్రయత్నించావు, శక్తికి మించే ప్రయాసపడ్డావు, కానీ అది కదలలేదు. కానీ ఈ సమయంలో నీవు ఎలా మారిపోయింది నీ హృదయం అంటే, తోద్దామని నటిద్దామని మనసు మార్పించేసావు. ఇప్పుడు అవును ప్రభువా
నా మనసు ఇంకా మారిపోద్ది ఎందుకు కదలనప్పుడు అని అంటున్నాడట. ఎవరో ఈయన ప్రభుత్వం. అప్పుడు ప్రభు అన్నాడట, కుమారుడా, అది తోయడానికి కదల్చడానికి నాకు అసాధ్యమైంది కాదు, కానీ నీకు అప్పగించింది ఎందుకో తెలుసా? నీవు ఏ విశ్వాసంతో నీవు నా పనిలో ఉంటావో ఆ రాయి పట్ల ఒక్క రాయి పట్ల నీ యొక్క శ్రద్ధ ఎంతవరకు ఉంటుందో నీకు నేర్పించడానికి ఈ పరీక్ష పెట్టాను. ఇంకొకటి చెప్పనా అన్నాడు. చెప్పు ప్రభువా. నీవు ఈ రాయి తోయడానికి అప్పటి వరకు నీ బలహీనమైన చేతులు ఎంత బలాన్ని తెచ్చుకున్నాయి. ఇప్పుడు బలమైన పని చేస్తే మన చేతులు ఏమవుతాయి? ఇప్పుడు సుత్తి పట్టడం తెలియదు, రాయిలు కొట్టడం పని చేసామనుకోండి, ఇప్పుడు బాగా తాపి పని చేస్తారు, నా చేతులు తాపి పట్టుకోవడం రాదు. కానీ తాపి పట్టుకోవడం ఒకవేళ రెండు బాగా నేను నేర్పిస్తానని చెప్పి ఆయన నాకు ఆ తాపి ఇచ్చారనుకోండి, కొద్ది రోజులు నా చేయి ఏమవుతుంది అంటే బండ మారుతుంది. అవునండి, అంటే దానికి తట్టుకోవడానికి శక్తి వస్తుంది. అక్కడ ప్రభు ఏం మాట్లాడుతుందంటే ఆ వ్యక్తితో, నీవు అప్పటి వరకు రాయి తోయడం నీకు అలవాట్లేదు, కానీ నీవు రాయి తోయడం వలన నీ చేతులు బలాన్ని తెచ్చుకున్నాయి, చూసావా కొడుకా అన్నాడు. అవును ప్రభువా. నీ కాళ్ళు అప్పటి వరకు సుకుమారంగా నడిచాయి, అప్పటి వరకు నీ కాళ్ళు ఆ బండి మీదో సైకిల్ మీదో లేకపోతే నడకకో ఏదో నామకార్థంగా వెళ్ళొచ్చేవాడివి, కానీ ఇప్పుడు ఆ బండను తోయడానికి నీ బలము వాడబడుతున్నప్పుడు నీ పిక్కలు ఏమయ్యో తెలుసా? గట్టిపడ్డాయి. అవును ప్రభువా. అప్పుడు దాకా నీ చూపులు కూడా మారాయి. ఎలాగా? అప్పటి వరకు నీ సౌఖ్యముగా నీకు అనుకూలంగా ఉన్న నీ యొక్క చూపులకు, నీ ఆలోచనలకు, నీ సౌఖ్యానికి వెళ్ళావు కదా, కానీ ఇప్పుడు ఈ రాయి తోస్తున్నప్పుడు నీ చూపులు ఎంత ఆశతో ఉన్నాయి? విజయం పొందాలని ఆశతో ఉన్నాయి, చూసావా నీ చూపులు? అవును ప్రభువా. ఈ అనుభవం కోసమే నీ ముందు రాయి పెట్టాను కొడుక. అర్థమవుతుందండి? ఈ అనుభవం కోసమే క్రైస్తవుని జీవితంలో కొద్ది దినాలు పరిస్థితులు దేవుడు ఏం చేస్తున్నాడు సార్? అనుమతింపచేస్తున్నాడు. హల్లెలూయా. శ్రమ తీయడానికి అసాధ్యమా? రోగం మానపడం అసాధ్యమా? బంధకాలు పోవడం అసాధ్యమా? దేవునికి అన్నీ సాధ్యమే. ఆయన ఒక కన్ను చూపు అలా చూస్తే చాలండి, జీవితాలు మారిపోతాయండి. హల్లెలూయా. దేవుడు చల్లని ఆ స్పర్శ, ఆ చెయ్యి స్పర్శ తగిలితే చాలండి మన జీవితాలు ఎంతటి శాపాన్ని, ఎంతటి దోషాన్నైనా ప్రభు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడండి. హల్లెలూయా. ఆ గొప్ప దేవుడు ఆ పాఠాన్ని ఈ యొక్క రాత్రి కూడా మనకు తెలియజేస్తున్నాడండి.